రామ్ గోపాలరావు గారికి, మున్నూరు రవికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ సరే పాపం రామ్మూర్తి గారు చాలా కష్టపడుతున్నారు, ఏమీ లేదు అని చెప్పడానికి. ఇప్పుడు స్వయంగా కవిత గారు కేసీఆర్ డాటరు డాడీ అని ఒక లెటర్ రాసింది ఆల్రెడీ. ఆ లెటర్లో డైరెక్ట్ గా కేసీఆర్ వ్యవహార శైలినే ప్రశ్నిస్తూ ఆమె ఉత్తరం రాసింది. ఇప్పుడు బహుశా కేసీఆర్ కూతురు కాకుంటే ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉండేది కాదు. ఆ తెల్లారో మల్లారో ఎక్స్పెల్ చేసేవాళ్ళు. గతంలో నరేంద్రని పంపించినట్టు, గతంలో రాములమ్మను పంపించినట్టు మిగతా వాళ్ళు చాలా మందిని పంపించేశారు కదా. అయితే ఇప్పుడు బహిరంగం అది. ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీలో కల్లోలం అనేది లేదు అని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే అది సరే, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారము. వాళ్ళు ఏమీ లేదు చెప్పినా కూడా ఇప్పుడు నిన్న చూసాము సింగరేణి బొగ్గు గని కార్మికులకు గతంలో నాయకురాలు ఎవరంటే కవిత. అదేవిధంగా ఆమె జాగృతి తరఫున ఒక కమిటీ కూడా వేసింది. నిన్న ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ని పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? కవితను కంప్లీట్ గా డీరేల్ చేయడమే కదా. పార్టీ నుంచి ఇంకా మీకు ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉండవు అని చెప్పడమే కదా. మరి పోనీ కేసీఆర్ డైరెక్ట్ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఆమెకి ఏమన్నా కనీసం షోకాజ్ కూడా ఇవ్వకపోతారు. అంటే బొమ్మలు లేక పొగబెట్టినట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఒకవేళ వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండుంటే, మా మధ్యలో ఏమీ లేదని ఒకవేళ అట్లా లేకుండా ఉంటే తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల మీద ఎంత గొడవ అయ్యేదండి, ఎంత గందరగోళం సృష్టించేవాళ్ళు. ఇప్పుడు కానీ చుప్ చాప్ సరే కాంగ్రెస్ లో ఉన్న అందరు లీడర్లు మాట్లాడారు, మా బీజేపీ లీడర్ కూడా చెప్పారు తీర్మార్ మల్లన్న మాట్లాడడం తప్పు, సరే ఏమై దాడి చేయడం కూడా తప్పు అని మేము ఖండించినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ అనద్దుగా తేలుకుంటున్న సామెత అయిపోయింది. మాట్లాడండి ఎవరన్నా సరే, ఒక ఎవరన్నా ఎక్కడన్నా స్పందన ఉందా చెప్పండి. అంటే ఆ పార్టీలో ఆల్రెడీ పెద్ద ఎత్తున కల్లోలం జరుగుతుంది. సరే, ఇది నాంది ఎప్పుడో పడి ఉంటుంది, ఈ రోజు కాదు అది. నేను గతంలో కూడా చెప్పాను, 2019లోనే మాకు ఇక్కడ క్షేత్రస్థాయి, నేను స్వయంగా నిజామాబాద్, ఆమెకు నేను వాస్తవం కూడా 2019 ఎన్నికలలో ఆమె గెలవాలని కోరుకొని పనిచేసిన వ్యక్తులు నేను ఒకటి. ఆమె సరే పసుపు బోర్డు కోసం ఫైట్ చేస్తుంది, ఆమె గెలిస్తే నెక్స్ట్ టైం అయినా వస్తుంది పసుపు బోర్డు అనే దాని మీద కలిసి పనిచేద్దాం రా అని పిలిస్తే పార్టీలకు పోయినా పనిచేసిన దగ్గరగా చూసిన వ్యక్తిని. చాలా మొండిది ఆమె, అంత ఈజీగా కాంప్రమైజ్ కాదు విషయాలలో. అంటే చాలా డిస్టెన్స్ వచ్చేసింది. అది ఓన్లీ ఆమె వేరే పార్టీ పెట్టడమా, లేకపోతే ఇప్పుడు పార్టీని ఏదో పెట్టి తర్వాత ఎన్నికల సమయానికి ఏదో ప్రధాన స్రవంతిలో కలవడమా, బీజేపీ అయిపోతే రాదని క్లియర్గా ఆమె చెప్పేసింది. కాబట్టి మేము కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తీసుకోవాలని లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఏ చిన్న కుంభకోణం, ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా చిన్న అంశాలు మొదలుకుంటే కాళేశ్వరం వరకు అన్నిట్లలో వాళ్ళ పాత్ర ఉంది, కల్వకుంట్ల ఫ్యామిలీ పాత్ర. మా నాయకులు క్లియర్గా బండి సంజయ్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఒకవేళ వస్తామన్నా మేము తీసుకోమని చెప్పినాము. సరే, అదంతా భవిష్యత్తు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో క్లియర్గా ఆమె చెప్తుంది, బీఆర్ఎస్ నా దారిలోకే రావాలంటే అర్థమైంది. నేను ఆల్రెడీ వేరే దారిలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఈ దారిలో లేదనే కదండి. ఒక పార్టీలో విభేదాలు ఉండొచ్చు, లేకుంటే అభిప్రాయ భేదాలు ఉంటే దారి వేరని చెప్తారా? దారి వేరంటే ఒక పార్టీ ఎట్లయితే చెప్పండి. కాబట్టి క్లియర్గా నాకు తెలిసినంత వరకు ఆమె ఇప్పుడు మొన్న జిల్లాకు వచ్చిపోయింది. వచ్చినప్పుడు ఇప్పుడు 2 సార్లు వచ్చినట్టుంది మొత్తం మీద ఈ ఎపిసోడ్ అయిన తర్వాత. ఒక్కరు కూడా ఎవరు లేరు. అంతకుముందు కవిత గారు వచ్చిందంటే మాజీ ఎమ్మెల్యేలు, అంతకుముందు ఉన్న లీడర్లు అందరూ కూడా క్యూ కట్టేది. అత్యంత సన్నిహితంగా తిరిగినటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒక్కరంటే ఒక్కరు. మా దగ్గర దాదాన్న గారు విఠలరావు అని పాపం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, వాళ్ళకు బంధువు కూడా. కవిత గారు వచ్చిందంటే 24/7 అక్కడే ఉండేవాడు. నేను మొన్న గమనించిన లేరు
ఎవ్వరు లేరు, వాళ్ళ సామాజిక వర్గం లేదు. పార్టీ అంతా కూడా ఆమెను నిజంగా చెప్తున్నా కూడా ఒక రకంగా హింస పెట్టిన గతంలో పెడితేనే ఇవాళ ఆమె బర్స్ట్ అయి బయటకు వచ్చింది. అంటే నేనేదో ఆమెను సమర్థిస్తున్నట్టుగా కాదు, జరుగుతున్న విషయాలను చెప్తున్నాను. ఇలా మీరు పెట్టినటువంటి టాపిక్ ఏంది, కవిత కేటీఆర్, సరే కవిత దారేటు అనేటువంటి ట్యాగ్ పెట్టారు కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలు మాకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము కవితను సమర్థించేది లేదు, కేటీఆర్ను సమర్థించేది లేదు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తప్పు చేశారని మేము బలంగా నమ్ముతున్నాం. గతంలో కూడా చెప్పాము, కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నామని చెప్పేసి అమిత్ షా చెప్పాడు, మా మోడీ గారు చెప్పారు. ఇవాళ అది బయటకు వస్తుంది. ఓ చిన్న చిన్న చేపలు అంటే దాంట్లో ఈఎన్సీ మొదలుకొని ఉన్న ఈ ముగ్గురు పట్టుకుంటే 1000 కోట్ల రూపాయలు కుంభకోణం బయటకు వచ్చింది. 1000 కోట్లు అంటే ఏంటంటే ముగ్గురు అధికారులు. అంటే కాళేశ్వరం ఇంకా పై వాళ్ళకి ఎంత పోయి ఉంటుంది? ఇప్పుడు ఆ ప్రాజెక్టు మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్టు అంటే ఎంత దుర్వినియోగం అయి ఉంటాయి డబ్బులు. ఇవన్నిటికి కూడా మళ్ళీ అల్టిమేట్ గా ఎవరో బాధ్యులు ఎవరైనా తేలిన రోజు వీళ్ళ వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి మేము వాళ్ళ అంతర్గత వ్యవహారాల గురించి పెద్దగా మాకు ఆసక్తి లేదు. మా పార్టీలో కూడా దాని మీద పెద్దగా ఏమీ చర్చ జరగడం లేదు. సరే, ఇప్పుడు మీరు చర్చ పెట్టారు కాబట్టి, నేను నిజామాబాద్ జిల్లా వాసిని కాబట్టి, గతంలో కొంతకాలం వాళ్ళతో కలిసి పనిచేశాం కాబట్టి, కేటీఆర్ని కూడా నేను దగ్గరగా చూసిన వ్యక్తులు. నేను 2007లోనే నేను అప్పుడు పసుపు రైతులను ఢిల్లీకి తీసుకెళ్తే కేసీఆర్ గారు, సరే అప్పుడు ఆయన యూపీఏలో ఉన్నాడు వాస్తవంగా, కాకపోతే తెలంగాణ నుంచి రైతులు వచ్చినంటే రమ్మనండి ఇప్పుడు భోజనం పెడదామంటే మేము రైతులందరినీ తీసుకెళ్ళాం. ఆ రోజు చిన్న కేటీఆర్ అప్పుడే యుఎస్ నుంచి వచ్చి ఉన్నాడు. మామూలు ఒక స్టూడెంట్ గెటప్ లో మాకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచే ఆయన గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళ మధ్యలో డెఫినెట్ గా ఆధిపత్య పోరు అనేది ఉంది. గతంలో మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా గమనించినా, ఇప్పుడు కూడా చూస్తున్నాము. చేసే చర్యలన్నీ కూడా అది డెఫినెట్ గా కవిత గారు స్పష్టంగా చెప్తున్నది. నాకు కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరు ఆ పార్టీలో బాసులు అని ఆమె క్లియర్ చెప్తున్నారు. ఎవరి నాయకత్వాన్ని అంగీకరించాలని చెప్పి క్లియర్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అందుబాటులో అనుకోండి, వర్కింగ్ ప్రెసిడెంట్ తో సంప్రదించాల్సి వస్తుందా లేదా అంటే నేను నాకు అవసరం లేదని చెప్తుంది కదా. కాబట్టి ఆధిపత్య పోరు అనేది జరుగుతుంది. డెఫినెట్ గా అది అతి త్వరలో సినిమా విడుదలవుతుంది. డెఫినెట్ గా అంతా ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు వాస్తవంగా. సరే, వాళ్ళకి కనిపిస్తారేమో కానీ అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు ఇంకా కూడా ఏమన్నా మరి రెండు దారులు మళ్ళా ఒక దగ్గర కలిసి ప్రయాణం చేస్తాయా అనేది చూద్దాం. కానీ మాకు పెద్దగా ఆసక్తి లేదు దాని మీద, మా పార్టీలో పెద్దగా దాని మీద చర్చ జరగడం లేదు. రవి గారు, కవిత గారు కొంతకాలంగా మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. సరే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆధిపత్య పోరు నడుస్తోంది, ఆ పార్టీలో ఇంకేదో నడుస్తోంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సరే, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ బయటకు వస్తే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు పంపించినా లేకపోతే ఆవిడ బయటకు వచ్చినా కూడా ఏం జరుగుతుంది అనే చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి ఆవిడ